ఇవాళ మహబూబ్నగర్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్గా గెలిచినటువంటి నాయకులందరితో కూడా కేటీఆర్ ఒక భారీ బహిరంగంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు. ఏంటి ఎట్లా చూస్తున్నారే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు? సో ఏమనుకుంటారు, ఎట్లా ఉంది? రైతులు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. నా పేరు నరసింహారెడ్డి, చిన్నాదిరాల నేటివ్, జడ్చర్ల మండల్. మా అమ్మ సర్పంచ్, కొత్త ఎన్నికైన శోభ, అమ్మ పేరు శోభ. ఎట్లా అనిపిస్తుంది మరి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం మాకు మంచిగా అనిపిస్తలేదు. రైతు బంధు ఇస్తున్నాడు, అది ఇస్తలేడు. ఆడళ్లకు 2500 ఇస్తాను, 4000 ఇస్తాను, అది లేదు, ఏదీ లేదు. ఆయనతో ఆయన వచ్చేదేం లేదు. ప్రభుత్వం మాది ఉంది, గెలుస్తామని ధీమాలు ఉన్నారు, కానీ గెలవరు వాళ్ళు. ప్రభుత్వం మాది ఉందని అపోజిట్ వాళ్ళు మాకు శాంతి పడబడరు. గెలవరు పోరని మేము గెలిపించుకున్నాం మా అమ్మను. ఈ అమ్మ పేరు శోభ, సర్పంచ్. ఎన్ని ఓట్లతో గెలిచిరమ్మా? 72. 72 ఓట్లతో గెలిచి సంతోషమేనా? ఏమంటారు మరి కాంగ్రెస్ మీద జనాలు ఏమంటారు? ఏం కథ? కాంగ్రెస్ అంటే ఏం వద్దంటారు, ఇదే కావాలి, టీఆర్ఎస్ రావాలి అని అంటారు. ఏం చెప్తావు పెద్ద ఆయన మరి? 6 గ్యారెంటీలు ఇస్తున్నాం, అది ఏ గ్యారెంటీలు లేవు, అన్ని ఉత్తమ మాటలు, ఏ సక్సెస్ లేదు. నెక్స్ట్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ పెడితే చిత్తులో పోతారు. ఆయన అనుకున్నవన్నీ చేసి ఉంటే అది వేరుంటాయి, కానీ చేయలే. ఏమిస్తాడు? ఆయన ఇచ్చేది ఒకటే, ఇక ఏమి ఇయ్యడు, ఏమి వేస్ట్. రేవంత్ రెడ్డి ఇలాక కదనే? అవును, మహబూబ్నగర్ మా జిల్లానే. మహబూబ్నగర్ నా సొంత ఊరే, నా పక్క ఊరే ఆయనది కూడా. పక్క కాన్స్టిట్యున్సీ పక్కదే. నా జడ్చర్ల కాన్స్టిట్యున్సీ, అనేది అచ్చంపేట కాన్స్టిట్యున్సీ పక్కదే. అయినా కానీ ఏం సర్దారు ఇస్తలేడు. పులి మేమంతగా మా పుల్లము మాకంటే ఎక్కువ మించున్నాడా? మేము రెడ్డిలమే, మేము మాకంటే ఎక్కువ మించున్నాడా? ఏం కాడు, మేము పుల్లులమే, మా ఊళ్ళోకి మేము పుల్లమే. ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటా నేను, ఏం చేస్తలేడు మాకైతే. ఆయన చేసుకునేది ఒకటే, ఆయన సొంతానికి చేసుకుంటున్నాడు, మాకేం చేస్తలేడు, ఏం చేస్తలేడు. మేము కూడా పుల్లమే, మా ఊరికి మేమే పుల్లం, ఆయన ఊరికి ఆయన పులి, అంతే, ఏం కాదు. నల్లమల్ల అడవులు ఆయన కూడా అందరికి ఉన్నాయి. అందరం రైతులకెళ్ళి వచ్చినాం. రైతు మా వస్తువులు దేవుని గుర్తు, మాకుదే ఉండదు. కాంగ్రెస్ సర్పంచ్లు ఎక్కువ గెలిచిరు అంటారుగా మరి? 7000 వరకు గెలిచి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ పర్సంటేజ్ తక్కువ ఉన్నది. ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు 80-90% ఉండాలి. 170% ఉన్నాడు, 30% మాదే ఉంది. అధికారంలో లేకుండా 30% ఉన్నామంటే గొప్పలమా కాదా? జెడ్పీటీసీ ఎంపీటీసీ మహబూబ్నగర్ పెట్టినాక తెలుస్తుంది. ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? పబ్లిక్ ఏమొస్తారో కొద్దిసేపు అయినాక నువ్వే చూస్తావు, ఎట్లా ఏమొస్తుండ్రు. ఇంకా వస్తున్నారు, ఏ నుంచి జడ్చర్ల అవతలకి వెళ్తున్నారు. ఇంకా మేము మొదలు వచ్చినాం, భారీ ఎత్తునే ఉంటుంది. రేవంత్ రెడ్డి ఆయన పరేషాన్ కావాలి ఈ పబ్లిక్ చూసి. అరే ఏం రా, నా జిల్లాలో ఇంత పబ్లిక్ కూడా నాయముడే ఉన్నాడు. మెయిన్ సభ్యులకి ఎట్లా ఇంకా ఈ మీటింగ్లకే భారీ ఎత్తున వస్తారు వీడికి, అలా భారీ ఎత్తున వస్తారు. సర్పంచుల వార్డు నెంబర్లదే ఇంత ఉంది. ఇంకా మొత్తం కార్యక్రమాలను వస్తే పిలిస్తే ఎట్లుంటుంది? ఇంకా చాలా మంచిగా ఉంటుంది, చాలా అభివృద్ధి ఉంటుంది. తెలంగాణ అంటే బంగారు తెలంగాణ, అది మర్చిపోయారు. కానీ ఆ సంవత్సరం మర్చిపోయారు. నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం చూపెడతారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ పెట్టమని ఒకసారి, అప్పుడు చూపెడతారు మళ్ళీ. ఇంకా ఎట్లుంది మీ సొంత జిల్లా? ముఖ్యమంత్రి అయిండు, 2 సంవత్సరాలు పాలించిండు. ఏడేసిన గొంగడి ఆన్నే ఉంది, ఏడేసిన గొంగడి ఆన్నే ఉంది. నిధులు లేవు, ఏవి లేవు, వాటర్ ఇలా లేవు. నిన్న కాలువలు ఇస్తున్నారు, అవి కూడా లేవు. ఈరిగా దొరకక చెప్పులు లైన్కి పెడుతురు. అలాంటివి జరుగుతున్నాయి, అవమానాలు. చూసారా 10 సంవత్సరాల్లో అలా ఆటోకు డబ్బులు ఇస్తే పంపించేటోళ్ళు ఇంటి వరకు. ఇప్పుడు ఆటో కాదు, ఆధార్ కార్డు తీసుకుపోయి ఆడ చెప్పుల లైన్ క్లియర్ కట్టుకున్నారు. అలాంటివి జరుగుతున్నాయి. కష్టాలు పడుతున్నారు రైతులు, కష్టాలు చాలా వస్తున్నాయి. మరి గొప్పగా మాట్లాడతారు ముఖ్యమంత్రిని, నల్లమల్ల పులిబిడ్డని, నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాను. ఇతలగిలంగా పులిబిడ్డలే, అందరు ఉన్న వాళ్ళందరూ పులిబిడ్డలే. కానీ చేసి చూపెట్టాలి ఏందనేది. ఆయన వ్యక్తిగతంగా చూసి పెట్టి పులిబిడ్డ అని చెప్పుకోవాలి.
లేదా పిల్లిబిడ్డనే ఇతరుకి పిల్లిబిడ్డనే అన్ని రైతులకు అన్ని అనుకున్నట్టు చేస్తే పులిబిడ్డ చెయ్యండి ఎందుకు పిల్లిబిడ్డనే. అంతేనా? వచ్చినా ఏనాడు రైతుల కష్టాలకి ఇక్కడికి ఈ సమస్య అవుతుందని అంటే సొంత జిల్లా కాబట్టి ముఖ్యమంత్రి ఒకసారి వచ్చిండు పోయిండు, ఇట్లా వచ్చిండు ఇట్లా వెళ్ళిపోయిండు, అదే జరిగింది. అంతే. ఎట్లుండబోతుంది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇంకా పెట్టినాక కనబడుతుంది ఏంటంటే మెజారిటీ తోటి వస్తాడు జెడ్పీటీసీలో. సర్పంచ్ ఎన్నికలకి జోస్ వచ్చిందా బీఆర్ఎస్ పార్టీకి? జోస్ ఫుల్ వచ్చింది కాబట్టి ఈ విధంగా ఉంది. ఇంకా మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రాబోతున్నారు, మిమ్మల్ని కలుస్తారు. 2 సంవత్సరాలు అయితే అయిపోతుంది, ఇక అది మళ్ళీ పడిపోతుంది. కాంగ్రెస్ పడిపోతుందా? ఇంతకుముందు మళ్ళీ పేరు ఎత్తారు. 15 సంవత్సరాలు నేనే ఉంటా అంటున్నాడు ముఖ్యమంత్రి. లేదు మొత్తం పడిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, నేనే ఇక 10 సంవత్సరాలు అధికారంలో ఉండేది మేమే అంటున్నాడు ముఖ్యమంత్రి. అలాంటివి ఏ జరగవు అన్నగారు. ఇవి చేసేదంతా వేస్ట్. అది పెట్టిండు, స్కీములు పెట్టి ఇట్లా మొత్తం చేతులు ఎత్తేసిండు. అంతేనా? 6 గ్యారెంటీలు ఇస్తున్నాం అంటున్నారు. అంతే, చేతులు ఎత్తేసి 6 గ్యారెంటీలు కాదు, ఆయన బొంద ఇట్లా ఇయ్యారు. ఎట్లా ఉంది కేటీఆర్ రాబోతున్నాడు మీ మహబూబ్నగర్కి? ఫుల్ జోష్లో ఉన్నట్టున్నారు. మ్యాక్సిమం మంచిగా ఉంది. ఇక్కడ ఎట్లా కాంగ్రెస్ మైనస్ ఉంది, టీఆర్ఎస్ నెంబర్ 1లో వస్తుంది. మున్సిపల్ కమిషనర్ వాగా వాళ్ళు మాకే సపోర్ట్ చేస్తున్నారు మొత్తము. ఎందుకు అంటే మేము ఎక్కడ కూడా న్యాయం చేయాలి ఇంతవరకు వేసినప్పుడు ఇప్పుడు మేయర్ మేమే కొట్టుకుంటున్నాము. 100% మాకు మేయర్ వస్తుంది. ముఖ్యమంత్రి ఇలాకా మహబూబ్నగర్ అంటే నా ప్రాంతం అదే చెప్తా. ముఖ్యమంత్రి ఇలాకాలో ఎంపీ తెచ్చుకున్నాడా? ఆయన ఎంపీ తెచ్చుకోలే కదా. ఆయన నుంచి వెళ్ళి కాగితం లేదు. ఇదంతా ఆయన మైనస్ ఉంది. ఎందుకు ఉంది అంటే పబ్లిక్ ఆయనకి ఎందుకో మైనస్ అయింది. అది ఇచ్చిన వాగ్దానాలు కరెక్ట్ చేయలేదు. ఎక్కడ చూసినా కూడా పబ్లిక్ ఎవరైనా ఊళ్ళోకి పోతే బయటతో అంటున్నారు. మొన్న కూడా సర్పంచినప్పుడు సరే కొంతమందికి పేరు మంచిగా ఉండి కొన్ని రావచ్చు, వాళ్ళకు అధికార పార్టీ అని రావచ్చు, కానీ మ్యాక్సిమం టీఆర్ఎస్ మ్యాక్సిమం 50% అబోవ్ మనకి వచ్చినాయి. ఎందుకంటే మీకు ఉదాహరణకు ఐడియా ఉంది కదా, రంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో బీజేపీ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ పేరు బాగలేదు. వాళ్ళు మొత్తం ఎక్కడ చూసినా మైనస్ ఉన్నారు. నేను ఎమ్మెల్యే పేరు బాగలేదు అంటలేను, ఎమ్మెల్యే మంచిగా ఉండొచ్చు, కాకపోతే పైన ఈ ముఖ్యమంత్రి చేసే పనులు అన్నీ బాగలేవు. మన జిల్లాలో మేము ఫస్ట్ మేమంతా ఆశించినాము, మన జిల్లాకు ఏమో చేస్తాడు మన జిల్లా వాళ్ళని. మేము అరే మనోడు ఉన్నాడు పాము ఒక 80-85 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన జిల్లా వాళ్ళు అయినరు ముఖ్యమంత్రి చాలా బాగుంటుంది. దక్షిణ తెలంగాణ నుంచి ఎప్పుడు కాలేదు, మన వాళ్ళు ఉన్నారు బాగున్నారు అనుకుంటే అన్ని మైనస్ ఉన్నారు. ఎక్కడ చూసినా నీకు మైనసే కనిపిస్తుంది. పబ్లిక్కి ఎవరికి పోయినా మనం కాంగ్రెస్ చీ కొట్టుకునే రోజులు ఉన్నాయి. ముసలికి పెన్షన్ చేస్తాను, పెన్షన్ చేయలేదు, అది చెప్పుకోవడం ఇక చాలా ఉంది సార్. ఇక ఇంతవరకు అయితే ఇది గొప్పగా చెప్తాడు కదా, నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటా, మనకు అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి, మీరు నన్ను ముఖ్యమంత్రి చేసిర్రు, మీకు మీ బాధ్యత నాది అని అంటున్నాడు సార్. మేమంటే టీఆర్ఎస్ కార్యకర్త ఉండొచ్చు, కాంగ్రెస్ కార్యకర్త అని అడగండి సార్. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్త తిట్టుకుంటున్నారు. సరే ఒక కావచ్చు, కాలే అంటలేను, ఆయనకి తీయడానికి తప్ప మిగతా పబ్లిక్ ఎక్కడ మంచి జరగలేదు, మంచి చేయలేదు, అది కాదు కూడా. ఇక్కడికి 2 నెలలు అయిపోయినాయి, ఆయన చెప్పిన రోజులన్నీ అయిపోయినాయి, ఆయన నుంచి ఏమి కాదు. ఇప్పటికి పబ్లిక్లో మైనస్ ఉంది. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలు పెట్టండి, ఊళ్ళో ఏమైతే తెలుస్తుంది. అందుకే ఆయన భయపట్టుకొని అవి దేవుడికి పోతలేడు. మొన్న సర్పంచ్ అయినా చింపలు లేకుంటాయి, ఊళ్ళో ఎవరికి పవర్ ఉంటే వాళ్ళు వస్తారు. కొన్ని ఎక్కువ రావచ్చు, నేను అదే అంటలేను. టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్కి ఇంకా తక్కువనే వచ్చింది. నీకు అందుకే ఉదాహరణకు మీకు చూపిస్తున్నా. ముఖ్యమంత్రి ఇలాకాలో మరి సర్పంచ్లు ఓటమి పాలైతే చెప్తున్నా కదా సార్, అన్ని ఆయన అబద్ధాలు, ఏదో అప్పటిపూర్తి గప్ప చెప్పుకొని వస్తుంటే కాదు. పబ్లిక్లో ఎట్లుందంటే నిజతగా చేయాలి. కేసీఆర్ ఇంతకుముందు చెప్పినాయి, ఏమై చెప్పిండో అవన్నీ చేసిండు, చెప్పని అని చేసిండు. నేను నా పేరు సత్యం యాదవ్ సార్. యాదవులకు గోల్డ్ ఇస్తామని ఎక్కడ ఆయన మేనిఫెస్టో ఎక్కడ చెప్పలేదు. ఆయన గోల్డ్ ఇచ్చిండు మాకు. ఎవరికి ప్రతి ఊళ్ళో గోల్డ్ వచ్చినాయి. ఎవరికైనా గొల్లలో గోల్డ్ రా అంటే అడగండి. పెన్షన్ ఎవరికి 2000 వస్తాయని చెప్పలేదు. ఆయన చెప్పిన 1000 రూపాయలు ఫస్ట్ అన్నాడు, 2016 రూపాయలు ఇచ్చిండు. కళ్యాణ లక్ష్మంగా ఫస్ట్ 50,000 ఉండే, దాని తర్వాత మా 1,00,000 రూపాయలు చేసిండు. ఈయన తులం బంగారం ఇస్తున్నాడు. ఎక్కడ సార్ తులం బంగారం? ఈయన చెప్పినా చేస్తలేడు, మేము చెప్పడం చేసినాము. అందుకే పబ్లిక్ అదే వీళ్ళే బాగుండే కదా, మేము తప్పు చేసినాము, వీళ్ళ మాటలు నమ్మి ఓటేసినామని వాళ్ళు చెంపలు కొట్టుకున్నారు. ఇప్పటికీ ఎక్కడ భాగంగా మన రాదు, గెలవనియరు. ఆయన ఇప్పటికి మొత్తం మైనస్ ఉంది సార్. ఎక్కడ చూసినా మైనస్ ఉంది. కేటీఆర్ మ్యాక్సిమం గతమవుతుంది. మున్సిపాలిటీ మొత్తం మాదే, మేయర్ తెచ్చుకుంటున్నాము, మేయర్ మాదే, మా క్యాండిడేట్ వస్తున్నాడు. వాళ్ళు ఊరుకులాడుతున్నారు, సీఎం క్యాండిడేట్ సీఎం వస్తాడు అంటున్నారు. ఎవడు వచ్చినా వాళ్ళు అప్పటి పూర్తి వింటున్నారు. మళ్ళీ మనవి వస్తాయి, మేము గెలుస్తున్నాము. టీఆర్ఎస్ జెండా ఎగరేస్తున్నాం. మేయర్ పదవి మాదే 100% సార్.